తెలంగాణలో ఐటీ అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నారు. ఇప్పుడు మరి ఏపీలో అయితే కేర్ ఆఫ్ విశాఖ అంటున్నారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. ఐటీ సంస్థలకు కావాల్సిన మౌలిక వసతుల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారం చేపట్టిన తర్వాత విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ గూగుల్, టీసీఎస్ వంటి ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తగిన మౌలిక వసతులను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDAకు చెందిన ఐకానిక్ భవన సముదాయాన్ని సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. విశాఖ నగరం మధ్యలో నౌక ఆకారంలో 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ సదుపాయం MLCP నిర్మిస్తున్నారు. ఇందులో 5 అంతస్తుల్లో 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పార్కింగ్ కు, 6 అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగులను కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో అందుబాటులోకి తెచ్చిన ఈ భవనాన్ని గాలి, వెలుతురొచ్చేలా, సుందరంగా కనిపించేలా అద్దాలతో నిర్మించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనం మొత్తాన్ని GCCలకు, బహుళ జాతి సంస్థలకు కేటాయించాలనే ఆలోచన ఉంది. వెంటనే కార్యకలాపాలు ఆరంభించి యువతకు ఉపాధి కల్పించే పేరున్న సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. నగరం మధ్యలో భవనం ఉండడంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండింగ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దావోస్ లో సీఎం పర్యటన ముగియడంతో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విశాఖ నగరానికి తలమానికంగా ఉండేలా ఈ భవనాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. 1.72 ఎకరాల విస్తీర్ణంలో భవనం నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి 87.50 కోట్లు వెచ్చించారు. మొత్తం 11 అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో కార్యాలయాలకు 6, పార్కింగ్ కోసం 5 అంతస్తులు కేటాయించారు. ఒకేసారి 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసేలా పార్కింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేశారు. భవన నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలోనే ఈ భవనం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ హైటెక్ సిటీగా విశాఖ నగరానికే VMRDA ఐకానిక్ బిల్డింగ్ తలమానికంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.